వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 30వ మహాజనసభ సమావేశం వరంగల్లోని కేవీఎస్ గార్డెన్స్ లో బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదికను వెల్లడించారు. బ్యాంకు మొత్తం వ్యాపారం 22% వృద్ధితో 454.72 కోట్లకు చేరుకోగా స్థూల లాభం 3.03 కోట్లు, నికర లాభం 2.15 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లు 20.52% పెరిగి 263.97 కోట్లకు చేరుకోగా రుణాల మంజూరు 23.77% వృద్ధితో 190.75 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్ధక ఆస్తులు 2.52% ఉండగా కఠినమైన రుణ వసూళ్ల చర్యలతో నికర నిరర్ధక ఆస్తులు 10% తగ్గినట్లు బ్యాంకు యాజమాన్యం వెల్లడించింది. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ మహాజన సభకు వచ్చిన షేర్ హోల్డర్స్ కానీ ఖాతాదారులకు కానీ మా బ్యాంక్ వైస్ చైర్మన్, డైరెక్టర్ మరియు అందరికి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు 2000 సంవత్సరంలో మేము ఈ కమిటీ బాధ్యతలు తీసుకున్నాం. ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ తెలంగాణలోనే ఒక కోఆపరేటివ్ బ్యాంక్ ఏది ఆదర్శంగా నడిచేది వరంగల్ అర్బన్ బ్యాంక్ అని చెప్పే విధంగా ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ సంస్థలు కానీ ఆ పాలక వర్గం తీర్చిదిద్దిన విషయం వాటాదారులకు షేర్హోల్డర్లకు తెలిసిన విషయం. ఇది ఈ అర్బన్ బ్యాంక్ ఇంతకు ముందు వరంగల్ పూర్వ జిల్లాకు పరిమితం ఉండేది. అట్లాంటి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మేము అర్బన్ బ్యాంక్ విస్తరించే అవకాశం ఆర్బీఐ కానీ కోఆపరేటివ్ కానీ ఈ సంవత్సరం మనకు వచ్చిన విషయం మీ ద్వారా వరంగల్ ప్రజానికానికి తెలియపడుతుంది.